ఇక్కడ ఇట్లనే చేస్తారంట శ్రీకాకుళంలో. వెజిటేరియన్ అంట, ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినాడంట 1 year. బయట నుంచి చూస్తే ఆఫీస్ అని ఎంత అనుకుంటున్నాం చూడండి, లోపల చూడండి ఆఫీస్. థింగ్స్ ఉంటాయో చూసి తీసుకోవాలన్నమాట. రోడ్ చూపెట్టి రాసులు నన్ను కాదు. బాయ్ బాయ్ చెడ్డీ దేడతావు. చూడండి ఏవైతే మురికి కాలు ఉంది చూడండి మొత్తం. అంటే హోటల్ ఏవైతే ఉంటాయో డ్రైనేజెస్ అని ఇక్కడనే బీచ్లు వద్దాడు. అసలు ఎవరు చూసి ఏమంటలేరు అసలు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:33 అవుతుంది అనమాట. అంటే 14th డే మార్నింగ్ ఇది. వెడ్డింగ్ కార్డులో మాత్రం 13th అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇట్లనే చేస్తారంట శ్రీకాకుళంలో. చూడండి మీరు తొందర పెట్టండి, నేను చూసుకున్నా. మా టైం ప్రకారం నేను వెళ్ళిపోతాను. ఆడపిల్లలు వచ్చి ఈ బల్లెము చెప్పు తీసుకెళ్ళిపోండి. ఆ కొబ్బరి బొండం కూడా అక్కడ తీసేయాలి. అలా తీసుకెళ్ళు. అంటే అది తీసేయమ్మా 2 నువ్వు. కాలో కదా పండి అన్న ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సో మన వాళ్ళు అయితే ఫుల్ అంటే ఫుల్ అందరు అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయి వండుకున్నారు చూడండి. ఎక్కడక్కడ అందరూ చికెన్ బిర్యానీ అవి తెచ్చుకొని తిన్నారు. మేము పడుకున్నాం కాబట్టి లేట్ నైట్ అయింది కాబట్టి మేము ఖాళీ వెజిటేబుల్ బిర్యానీ తెచ్చుకొని తింటున్నాం. ఆశీష్ భాయ్ ఏదైతే ఉండో వెజిటేరియన్ అంట, ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినాడంట 1 year. మాకు ఇక్కడ నుంచి 97 kilometers అయితే పడుతుంది వైజాగ్ బీచ్. అక్కడ నుంచి సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి అన్నవరం వెళ్ళి ఆన్ రోడ్ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. బయట నుంచి చూస్తే ఆఫీస్ అని ఎంత అనుకుంటున్నాం చూడండి, లోపల చూడండి ఆఫీస్. भाई इतना बड़ा है जो ऑफिस ही है ना,
20 रुपये एक जने सो गए समझो। अरे आओ नहीं एसी लगाने का है होल्डर वो మీరు కూడా ఒకరు అనుకున్నాను అనుకుంటాం కాళ్ళు ఆగిపోతే ఆఫీస్ ఎంత పెద్ద ఉంది చూడు బాయ్ రైట్ ప్రసాద్ భాయ్ రైట్ అన్న రైట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అవుతుంది అనమాట. మాకు ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి 97 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్స్ చూపెడుతుంది. స్టార్ట్ అయిపోతున్నాం. ప్రస్తుతానికి మేమైతే మ్యారేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఏ పని మీద అయితే మనం శ్రీకాకుళం వచ్చామో ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో మ్యారేజ్ అంటే చాలా మంచిగా అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. నైట్ కూడా నిన్న కొంచెం బయట ఉండే, ఇంకా నిన్ననే వెళ్దామన్న ప్లాన్ ఉండే, కాకపోతే కొంచెం బిజీ ఉండడం వల్ల నిన్న ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మేము రైట్ నౌ ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మనము ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది. ఆడ నుంచి సింహాచలం 20 కిలోమీటర్స్ ఉంది. మేము మేబీ సింహాచలం వెళ్తాం లేకపోతే లేదు, కానీ వెళ్తామా సరే మన వాళ్ళు అయితే పోదామని అంటుర్రు. సింహాచలం కూడా వెళ్ళాలి, వైజాగ్ బీచ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అన్నవరం కూడా కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. చూద్దాం ఎంత టైం అవుతుంది ఏంది అని చెప్పి. సో చూడండి ఇక్కడ రోడ్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా. అసలు మన హైదరాబాద్లో కూడా ఇట్లుండవు, అట్లున్నాయి అంత మంచిగా. ఇంకా అది కాకుండా ఇక్కడ వచ్చేసి 0 పొల్యూషన్, అసలు పొల్యూషన్ ఉండదు. ఎందుకనంటే మొత్తం అన్ని చెట్లతో ప్లేసెస్ అంతా మొత్తం చెట్లతోనే నిండిపోతుంది కదా, అట్లా మనకి పొల్యూషన్ అనేది ఉండదు. అరే ప్లేసెస్ ఎట్లున్నాయి చూపట్రా ముంగల మొత్తం ఇక్కడ రోడ్స్ కూడా ఎట్లుంటాయంటే దానికే పెట్టి రోడ్స్ కూడా ఎట్లుంటాయంటే మొత్తం ఇక్కడ మనం ఏవైతే టర్నింగ్స్ ఉంటాయో చూసి తీసుకోవాలన్నమాట. రోడ్ చూపెట్టరా సుల్లిగా నన్ను కాదు, టర్నింగ్స్ ఉంటాయి అనమాట. ఈ టర్నింగ్స్లలో ఓవర్టేక్ చేయొద్దు మెయిన్. ఎందుకంటే మెయిన్ ఎక్కువ అంటే యాక్సిడెంట్లు అయ్యేది ఈ టర్నింగ్లలో అక్కడిక్కడనే. ఓవర్టేక్ చేయకుండా నిదానమే ప్రధానం అనుకుంటే వెళ్ళిపోవాలి మనము. నన్ను కాదురా మళ్ళీ నన్నేం చూపెడతావు, నేను చెప్తా రోడ్ని చూపెట్టు, నువ్వు చెప్పురా నేను తీస్తా అట్లా అనమాట. సో చూడండి మన వాళ్ళు కూడా ముంగల మనది ఒక వెహికల్ పోతుంది, వాళ్ళు కూడా సేమ్ మన ప్లానే అనమాట. ముంగడ యాష్ కలర్ ఎర్టిగా ఆడ పోతుంది. ఇక కిలోమీటర్స్ విజయవాడ 433 కిలోమీటర్స్, చెన్నై 882. చెన్నై 882 కిలోమీటర్సా అంతగానే మరో ఇటు నుంచి మరి ఏమనుకున్నావు అది చెప్తున్నాడు. వెనక పోతాం ఒక్క నిమిషం. నిద్ర వస్తున్నట్టుంది మనకు. ఇంకా 31 కిలోమీటర్స్. విజయనగరం 18 కిలోమీటర్స్, 876. ఇదంతా మునిగిపోయింది తెలుసా. అరే బాయ్ మన వాళ్ళకి బీచ్ తీసుకొచ్చిన మొత్తానికి ఫైనల్గా పట్టేవాళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడు పోలేరు బీచ్. అడవిలో ఫుల్ బిల్డింగ్స్, కార్ పార్కింగ్ చేయాలా. చేపలకు పెడతారు, చేపలకు పెడతారు, చేపలు పట్టడానికి మళ్ళీ పొద్దుగాల పోయి తీసుకొని వస్తారు. అవి అన్ని చేపల కోసం పెడతారు. అలా సబ్మెరీన్ అంటే సముద్రం లోపల అప్పట్లో యుద్ధాలు ఎట్లయితే ఏమేమి ఎంక్వైరీ మొత్తం ఏమేమో మొత్తం ఇది అనమాట. ఓల్డ్ రిటైర్డ్ అయిపోయిన సబ్మెరీన్ లోపలికి సార్ వెళ్ళాలి మనం. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేస్తాం అనమాట మేము. అంటే ఆల్మోస్ట్ మనము ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కాబట్టి మనకి ఎగ్జైట్మెంట్ లేదు. ఇక్కడ స్ట్రిప్ చూడండి, హార్బర్ ఎగ్జాక్ట్లీ నోవా హోటల్కి ఆపోజిట్ అనమాట. మా కార్ అయితే ఇక్కడ వెహికల్ పార్క్ చేస్తాము. వ్యూ పాయింట్ ఇది. ఫోటోస్ షూటింగ్స్ వచ్చారు చూడండి. బాయ్ బాయ్ బాయ్. మనది ఇంకో వెహికల్ అంటే కాదు కూడా. బాయ్ బాయ్. చడ్డీ 150 మొత్తం ఇది హోటల్ ఉంది కదా, హోటల్స్ ఆల్
హోటల్ ఉంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు బీచ్. అందరు స్నానాలు చేస్తారు, రోగాలు వస్తాయి కదా, అందుకే మనం బీచ్లో స్నానం చేసుకున్న తర్వాత వేరే దగ్గర ఎక్కడ వెళ్ళి మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది, లేదంటే ఎలర్జీస్ అలా అయిపోతాయి అనమాట. సో చూడండి ఏవైతే మురికి కాలు ఉంది చూడండి, మొత్తం అంటే ఈ హోటల్ ఏవైతే ఉంటాయో డ్రైనేజెస్ అన్ని ఇక్కడనే బీచ్లో ఉంది చూడు. అసలు ఎవరు చూసి ఏం అంటలేరు, అసలు కంప్లైంట్ కూడా రేజ్ చేస్తారు. అందుకే ఇక్కడ పోతే అక్కడ దూరం వెళ్ళి అక్కడ చేయాలన్నమాట. ఇవైతే ఏదైతే బీచ్ ఉందో బీచ్లో స్నానాలు చేసుకొని వచ్చేసి మళ్ళీ ఏదైతే బాత్రూంలో క్లీన్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము సబ్మెరీన్ వెళ్తున్నాము, నియర్ బై లొకేషన్స్లో ఉంది లైట్ హౌస్ సబ్మెరీన్. టైం వచ్చేసి 1:42 అవుతుంది. మేమైతే ఎంజాయ్ చేసాము, ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక 1 కిలోమీటర్ల రెస్టారెంట్ ఉంది, వెళ్ళి లంచ్ చేసుకొని రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో చాలా ఫేమస్ హోటల్ అంటే ఇది సీలేం రాజు గారి దగ్గర రెస్టారెంట్ ప్లేస్. మేమైతే 4 చికెన్లు 5 మటన్లు తీసుకున్నాం. టోటల్ బిల్ వచ్చేసి 3000 అయిందన్నమాట 10 మెంబర్స్కి. ఇదే సబ్మెరీన్. మేము దీని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే సబ్మెరీన్ ఉందో రియల్ అనమాట. ఇది అంటే రిటైర్డ్, అంటే వాటర్ లోపల ఉంటుంది. ఇది పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడైతే టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. టికెట్స్ ఒకటి కాస్ట్ వచ్చి అడల్ట్ ఏమో 200, చిల్డ్రన్స్ ఏమో 120, ఫుడ్స్ ఏమో 40, కెమెరా అండ్ మొబైల్స్ 200. 5 మెంబర్స్కి 500 అయింది. అంటే ఈచ్ 100 రూపీస్. ఖాళీ దీనికి 100 అనమాట. మనకి ఏదైతే అది ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది మాత్రం ఇంకో 100. ऑक्सीजन बीच में पानी ना बोले तो स्विमिंग करने को जाने का है. शील्ड से को शील्ड फुड है ready to eat meals बहुत बड़ा है ना. वो शेफ भी है, शेफ भी है. इडली पका रहा है, थोड़ा खाएंगे भाई. इडली दे दो जी, थोड़ा इडली भाई. इडली दे दो भाई, सिंगल प्लेट इडली दे दो. कितने पैसे? ఇండియన్ లాక్ సిస్టమ్ రైల్వే స్టేషన్. ఒరిజినల్ రా ఇదంతా. ఇగో ఇది అలారం సైరన్. निकल गया था फिर इधर बाबा नीचे पट्टे और लेकिन मस्त है एसी का. जाके फोन मिला 939 में 78. వార్షిప్స్ చూడరా అవి. అరే
వార్ షిప్స్. మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే సెకండ్ టోల్ ప్లాజా అనమాట. ఇది మాకు వైజాగ్ నుంచి ఒక బీచ్ ఉందన్నమాట. బీచ్ 150 కిలోమీటర్స్ చూపెడుతుంది. అంటే అది ఏదైతుందో మొత్తం బీచ్ పక్కన నుంచే పోతుంది అనమాట. సో అట్లని చెప్పి మేము అక్కడ నుంచి వెళ్తున్నాము సెకండ్ టోల్ ప్లేస్. మేమైతే సెకండ్ టోల్ ప్లేస్ దగ్గర అయ్యామన్నమాట. అంటే మాది రీఛార్జ్ అయిపోయింది ఫాస్ట్రాగ్లో. సో అది కొంచెం రీఛార్జ్ చేసినాక ఒక 5 to 10 minutes పడుతుందని చెప్పి మేము సైడ్కి ఆపామన్నమాట. సో మాకు ఇక్కడ నుంచి ఇది ఉప్పాడ బీచ్ కదా, ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 150. సో ఇక్కడ నుంచి మాకు ఉప్పాడ బీచ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ బీచ్కి వెళ్ళి అది విజిట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్. వీలైతే ఇంకా మధ్యలో ప్లేసెస్ ఉంటే చూసుకున్నా సరే, టైం అయితే లేదు. మార్నింగ్ వరకు అయితే హైదరాబాద్ ఉండాలి మనం. సో చూద్దాం, రీఛార్జ్ కాగానే స్టార్ట్ అవుదాం. ఎంత త్వరగా అయితే అంత మంచిది. సో ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ ఎండ. ఎట్లా అంటే ఇంకోటి బీచ్ ఉంది కదా, బీచ్ ఉంది కాబట్టి ఎండ ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఎట్లా అంటే చెమటలు మొత్తం గారిపోతున్నాయి. ఫైనల్గా ఇది ఎంత తాడు ఫ్రూట్ షాప్ కదరా? తాడు మనం జూమ్ చేయాలి. ఎంత అదే లేరా, నా చిల్డ్రన్ కూడా బండి అక్కడ పోయింది. 42.92 43 లీటర్స్ పట్టింది. 4649. అరే వాళ్ళు పెడతారు. టీ టైం. ఇది వచ్చి మనకి 3వ టోల్ గేటు, రిటర్న్ లో 4th టోల్ గేట్. ఇది చాలా టైం పట్టింది లేదు సరే. ఈ పాటికి 4, 5, 6, 7 అవుతున్నాయి. లేలే ఇంకా ముంగల్ అవుతుండే తొందరగా. ఇదైతే మనకి హైదరాబాద్ ఎల్లో రోడ్లో అయితే 5th టోల్ ప్లాజా అనమాట. చూడండి ట్రాఫిక్ ఎంతగానం ఉందో. ఇది ఇక్కడ వెహికల్స్ ఈ టోల్ ప్లాజాలో ఎల్లో రూట్లో. అంటే నైట్ టైంలో వచ్చేసి హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, సో దాని దిక్కేనే ఇన్ని గనం అనమాట. అన్ని టోల్ ఒకటిగా మొత్తం 4 lane 5 lane అనుకుంటా, మొత్తం అన్నిటికీ అన్నీ ఫుల్ అయిపోయింది. పెద్ద పెద్ద ట్రక్కులు మనకి కట్టలే కదరా అన్ని. మనకి వేరే స్టేట్ నుంచి అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు బస్సులు కార్లు అన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి కదా అందులోకేని. డబ్బులని టోల్కి అయిపోతున్నాయి కదా. కానీ వర్త్ పట్టే ఇక్కడ టోల్ గేట్లకు ఏమైతుందో రోడ్ల గురించి అంతా బాగున్నాయి రోడ్లు అయితే. చూడవా ఒకసారి తెలుస్తుందా బ్యాలెన్స్? తెలుస్తుందా ఎంత ఉందని? మెసేజ్ సార్ అది సరే. ఎవరు స్లిప్ ఏమని ఇస్తావా? ఇలా కట్ అయింది స్లిప్ వచ్చింది. అయిపోయిందా ఇప్పుడు? 858 టోల్ పోతున్నా, టోల్ అయిపోతున్నా డబ్బులని. టోల్ కట్టుకుంటా. ఎన్నో అది 8, 7 గుర్తులేదంట. చూడరా. సో మేమైతే అప్పటి నుంచి మాకు 10 కిలోమీటర్స్కి ఒకసారి 15 కిలోమీటర్స్కి ఒకసారి మధ్యలో అయితే మాకు టోల్ గేట్స్ వస్తున్నాయి అనమాట. అంటే మేము మార్నింగ్ నిన్నటి నుంచి అసలు మేము రీఛార్జ్ చేయలేదు ఫాస్టాగ్ది. ఆల్రెడీ అందులో బ్యాలెన్స్ ఉండే కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. సడన్గా రీఛార్జ్ అయిపోయింది అని చెప్పి ట్రై చేసి చూసాము. ఒక టోల్ గేట్ దగ్గర కట్ అయింది అనమాట. కట్ అయినాక బ్యాలెన్స్ చెక్ చేస్తే 65 రూపీస్ కట్ అయింది. అంటే కొన్ని ఏవైతే టోల్ గేట్స్ ఉంటాయో కొన్ని దగ్గర ఎట్లా అంటే 70 రూపీస్ కట్ అవుతుంది. మరీ కొన్ని దగ్గరనేమో 165 రూపీస్ 170 రూపీస్ అట్లా కట్ అవుతుంది అనమాట. అంటే ఏవైతే పెద్ద టోల్ గేట్స్ ఉంటాయో అందులో ఎక్కువ కట్ అయిపోతుంది. ఏదైతే 10 కిలోమీటర్స్కి 15 కిలోమీటర్స్కి ఒకసారి టోల్ గేట్ వస్తుంది కదా, వాటిలో మాత్రం తక్కువ కట్ అవుతుంది అనమాట. నేను సేమ్ కట్ అవుతుందేమో, అంత సేమ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అట్లేం లేదు. సో అందుకే ఎన్నిగానం టోల్స్. అంటే వీటికి కొంచెం ఎంక్వైరీ చేయాలి వీటి గురించి, ఎందుకు ఇట్లా ఇంత త్వరగా టోల్స్ వస్తున్నాయి, ఎందుకు ఇంత ఎక్కువ కట్ అవుతున్నాయి తక్కువ కట్ అవుతున్నాయి అని చెప్పి. అంటే మళ్ళీ లైన్ గిట్ ఏమైనా ఉంటుందా ఏమో, మళ్ళీ 3 lane 2 lane ఇట్లా ఉంటాయి కదా, దాని దిక్కునే మనకు కట్ అవుతుందేమో అసలు అర్థం అవుతలేదు. ఒకసారి సర్చ్ చేయాలి. సర్చ్ చేస్తే కానీ మనకి డౌట్ అనేది క్లారిటీ ఉండదు. సర్చ్ చేసి మీకు చెప్తాను ఎందుకు కట్ అవుతుంది ఏంటని చెప్పి. అయితే పన్నీర్ చికెన్ ఇంకా 20 రోటీస్ అయితే ఆర్డర్ చెప్తాము. ఏదైతే ఈ హైవే ఉందో మేము అక్కడ నుంచి అసలు రైట్ కొట్టి వెళ్ళాలన్నమాట. ఏదో పొరపాటున ఇక్కడికి వచ్చాము, యూటర్న్ తీసుకొని వచ్చేసరికి మనకి ఇక డాబా కనబడ్డది.
డాబా నుంచి అయితే వచ్చి తినేసాం అనమాట. ఇంతటితో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఈ మన రిటర్న్లో వచ్చేసి అయితే 9th టోల్ ప్లాజా అనమాట. రోడ్లు అయితే గుద్దాలు ఉన్నాయి కదా. एक रोडले బస్ వెనక లగాదేంగా పెట్టి వెళ్ళిపోయాను అట్లనే. థ్యాంక్ యూ. 10th టోల్ గేట్ అనుకుంటా, ఎంతే కదా. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఎంత 10th కదా. ఎంత కట్టేది? आंध्रा में 108 था भाई. तो 4th फील्ड स्टॉप है ना ये. థర్డ్ 4th. ఇంకా 2000 కొట్టిస్తే అయిపోతుంది అనుకున్నాం. ఎంత కిలోమీటర్స్ ఇంకా 2 hours 45 minutes ఉంది. 139 kilometers. 5:26 AM అంటే 5:46 ఉండే 5:26 మనం వచ్చోడికి 2000 కొట్టిస్తాం. ఇదైతే మనకి వైజాగ్ నుంచి హైదరాబాద్కి 13th టోల్ ప్లాజా అనమాట, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. దీని తర్వాత నాకు తెలిసి ఇంకొకటి ఉంది టోల్ గేట్. అది అయిపోయిందంటే టోల్ గేట్స్ అయితే అయిపోతాయి అనమాట. ఈ టోల్ గేట్స్లో కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 minutes నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ఇంకా అయిపోతలేదు, ఏం చేస్తున్నారేమో వీళ్ళు. మన వాళ్ళందరూ ఎట్లా అనుకున్నారు చూపెట్టి జర. సార్ సో గయా, జంబూ भी सो गया. चंद्रा को तो होश ही नहीं है. होश ही नहीं है. नल्लेरा पुट्टे मार लो, जाना आप जाके बिल्कुल मार लो माकड़े, बस वाले मार लो. टाइम पास तो भी होता. వైజాగ్ టు హైదరాబాద్ రైడ్లో అయితే 15th టోల్ ప్లాజా అనమాట ఇది. ఇంకా ఒక్క టోల్ ప్లాజా ఉంది, అది అయిపోతే మనం హైదరాబాద్కి రీచ్ అయిపోతాము. మనకి ఇక్కడ నుంచి 63 kilometers ఉంది మన డెస్టినేషన్కి. 1 hour 25 minutes చూపెడుతుంది. 5:23 టైం చూపెడుతుంది అనమాట. పండగ బస్తి బస్తి జాతర దశగ్రీవ పాట పెట్టి రంగం ఎక్కు పండుగ జోరుగా చుట్టి లేపి మారు మారు ఎత్తుగో తీరు మారు పండుగ జోరుగా చుట్టి లేపి మారు మారు ఎత్తుగో తీరు మారు. లైటింగ్ చూడు చమక్ చమక్ గ్రిప్ వేసినాం కదలకడం దోస్తులంతా ఫుల్ షాంగా తెలుసు కదా. సంగట్ మటన్ చారింజరా చూసిన వాళ్ళంగా ఉన్న గిరాక్ కట్ట పెట్టిన కళ్ళు దాన్ని చారింజరా చూసిన వాళ్ళంగా ఉన్న గిరాక్ కడిగ పెట్టిన కళ్ళు చూస్తే గుండె కటక్ పటక్ ఊపుకుంటా ఓకే ఇస్తున్నా జలక్ కన్ను కొట్టే